హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. 80s పాపులర్ హీరోయిన్ రాధా, ఈమె పెద్ద కూతురు కార్తీక నాయర్ రంగం అనే సినిమాలో 2011లో నటించారు. తమిళంలో కంటే తెలుగులో భారీ హిట్ అయింది సినిమా. అయితే దానికంటే ముందు అక్కినేని నాగార్జున గారి అబ్బాయి నాగ చైతన్య డెబ్యూ ఫిల్మ్ జోష్లోనూ నటించే ఛాన్స్ కొట్టింది. ఇలా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈమె అల్లరి నరేష్తో 2014లో బ్రదర్ ఆఫ్ బొమ్మాలి తర్వాత ఎక్కడా కూడా కనిపించకుండా పోయింది. మరి రాధా లాంటి ఒకప్పుడు స్టార్ యాక్ట్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఈ జోష్ హీరోయిన్కి అవకాశాలు పెద్దగా రాలేదో, లేక వచ్చిన అవకాశాలు ఈమె సరిగ్గా వినియోగించుకోలేదో కెరియర్ ఇలా చాలా తొందరగా డేలా పడిపోయింది. అలాగే రాధా మరో కూతురు కార్తీక చెల్లి తులసి నాయర్ కూడా ఉన్నారు. ఈమె కూడా చాలా తక్కువ సినిమాలతోనే తన ఉనికిని చాటుకోవాల్సి వచ్చింది. అక్క నటించిన రంగంకి సీక్వెల్లో ఈమె హీరోయిన్గా కనిపించింది. దానికి ముందు మణిరత్నం తెరకెక్కించిన హై వోల్టేజ్ ఫిల్మ్ కడలిలో ఛాన్స్ కొట్టింది. అంతే, అంతటితో ఈమె కెరియర్ మరి ముందుకు సాగలేదు. చూడటానికి క్యూట్గా అమాయకపు ఫేస్తో ఆకట్టుకునే ఈమె రూపం ఆడియన్స్కి నచ్చిన, మరో ప్రక్క అక్క కార్తీక, తల్లి రాధా సపోర్ట్ ఉన్న తులసి నాయర్ కెరియర్ గాడిలో పడలేదు. ఇలా తర్వాత చెప్పుకునే స్టార్ కిడ్ మంచు లక్ష్మి, ఈమె తండ్రి స్వయాన టాలీవుడ్కి నేనే పెద్ద అని చెప్పుకునే మోహన్ బాబు, ఈమె సోదరుడు 100 కోట్ల మందికి నేనొక్కడనే హీరో అని చెప్పుకునే మంచు విష్ణు, అలాగే మంచు మనోజులు. ఇలా భారీ బ్యాక్గ్రౌండ్ నుండి లక్ష్మికి అయితే హీరోయిన్గా 1-2 సినిమాల్లో మాత్రమే ఛాన్సులు దక్కించుకుంది. మరి తనది హాలీవుడ్ స్థాయి పెర్ఫార్మెన్స్ అని ఫీల్ అవ్వడం వలన ఏమో టాలీవుడ్లో అవకాశం కరువైంది. మరి ఈమె అనుకున్నందుకైనా త్వరలో రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ మూవీలో ఈమెకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుని అనిపిస్తుంది. జోక్ కాదు సుమా. ఇక కూతుర్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన నాగబాబు కూడా పెద్దగా సక్సెస్ అయ్యింది ఏమీ లేదు. నిహారిక కొణిదెల ఒక్క మనసు చిత్రంలో 2016లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీతో చాలా గాసిప్సే ఎదుర్కొంది. ఏకంగా ఆ మూవీ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అని. ఇండస్ట్రీలో ఇలాంటివి కామనే అని గ్రహించిన ఈమె అవేమీ పట్టించుకోకుండా సినిమాలు చేద్దామని చూస్తే ఈమెను పట్టించుకునేవారు లేరు. దాంతో ఈమె రీసెంట్గా మ్యారేజ్ చేసేసుకుంది. అయినా నిత్యం ఏదో రకంగా ఈమె వార్తల్లో ఉండాలని ఈమె చేస్తున్న పనులు చూస్తుంటే ఖచ్చితంగా ఛాన్స్ వస్తే మూవీలోకి జంప్ చేసే వీలు ఉన్నట్లే కనిపిస్తుంది. మరి చిరంజీవి లాంటి పెద్దనాన్న సపోర్ట్ ఉన్నా నిహారికని పట్టించుకునే వారెవరో చూడాలి. కొంచెం బ్యాక్కి వెళితే హీరోయిన్ భానుప్రియ సోదరి శాంతిప్రియ, ఈమె తన అక్క బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి వచ్చి 1987లో కాబోయే అల్లుడు మూవీతో రాజేంద్ర ప్రసాద్ సరసన నటించింది. అలా మూవీ ఫలితం ఎలా ఉన్నా ఈమెకున్న బ్యాక్గ్రౌండ్ రీత్యా మరికొన్ని సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నా అవన్నీ కలిపి ఒక 10 కూడా ఉండవు. మరి అన్ని తక్కువ చిత్రాలతో ఈమె తన కెరియర్ని తెలుగునాట ముగించేసింది. చూడటానికి జూనియర్ భానుప్రియలా ఆకట్టుకునే ముఖ వచ్చేసి ఉండి తన యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగానే ఉంటాయి. అన్నిటికంటే మిన్నగా భానుప్రియ గారి కాంటాక్ట్స్ ఈమెకున్నాయి. కానీ అవేమీ ఈమె కెరియర్కి దోహదం పడలేదు. ఈమె నటించిన మహర్షి మూవీ ఇప్పటికీ చెప్పుకునే గ్రేట్ ఫిల్మ్. ఇలా ఈ లిస్టులో చెప్పుకునే తర్వాత తర రాధిక చెల్లెలు నిరోష. అక్కకు పెద్ద పెద్ద హీరోలతో పరిచయాలు బాగానే ఉన్నా చెల్లెలు కెరియర్ విషయానికి ఇచ్చేసరికి అవేమీ పెద్దగా పనిచేయలేదో, లేక పనిచేసినా ఈమె సరిగ్గా పనిచేయలేదో కానీ చాలా తక్కువ మూవీస్తోనే తెలుగు ప్రేక్షకులకు దూరం అవటం జరిగింది నిరోష బాలయ్య బాబు సరసన నారీ నారీ నడుము మురారి, చిరంజీవి సరసన స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఈమె రాజేంద్ర ప్రసాద్తో మహానగరానికి మరదల పిల్ల, అత్తింట్లో అద్దెమగుడు, కొబ్బరి బోండం వంటి చిత్రాల్లో చేసిన ఆశించిన స్థాయిలో ఆర్టిస్ట్గా బిజీ కాలేకపోయింది. అయితే ఈమె కెరీర్ తమిళ్లో మాత్రం బాగానే కొనసాగింది. ఇక హీరోయిన్ బేబీ షామిలి, ఈమెకున్న బ్యాక్గ్రౌండ్ ఎవరో కాదు, స్వయాన ఈమె. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసి అగ్ర హీరోలందరితోనూ నటించిన తార ఈమె. జగదేకి వీరుడు అతిలోక సుందర ఈ సినిమాలో చిన్న పాపగా, అలాగే అంగరక్షకుల్లో, అలాగే బాలయ్య మూవీ నిప్పురవ్వలో, నాగార్జున కిల్లర్, నాగబాల, అంజలి ఇలా అనేక చిత్రాల్లో పాపగా ఉన్నప్పుడే విశేషంగా మార్కులు కొట్టేసింది. అయితే పెద్ద అయ్యాక మాత్రం ఈమెకున్న పరిచయాలు హీరోయిన్ అవకాశాలు తీసుకురాలేకపోవడం విచారకరం. తెలుగులో ఈమె పెద్దయ్యాక 1-2 చిత్రాలే కనిపించిందంటే ఆశ్చర్యం కలగక మానదు. హీరో సిద్ధార్థ్ సరసన ఓయ్ మూవీ ఒకటి, నాగశౌర్య పక్కన అమ్మమ్మ గారి ఇల్లు ఒకటి. ఇక అక్కినేని బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి వచ్చిన సుప్రియ, నాగార్జున మేనకోడలు, ఏఎన్ఆర్ మనవరాలు, సుమంత్కి అక్క. ఇలా చెప్పుకుంటే ఒక సైన్యమే ఈమె వెనక ఉంటుంది. అయినా ఈమె ప్రయాణం ఎంత దూరమూ సాగలేదు. 1996లో ఈవివి సత్యనారాయణ వంటి స్టార్ డైరెక్టర్ తీసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలో హీరోయిన్ ఈమె. అటు తర్వాత ఈమెకు సినిమాలు రాక తన తాతగారు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోకి మేనేజింగ్ వ్యవహారాలు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్గా మారిపోయారు.
ఇక ఈ లిస్టులో చెప్పుకోవాల్సిన మరో యాక్ట్రెస్ అదితి అగర్వాల్. గంగోత్రి సినిమాతో వెండితెరపై అడుగుపెట్టి తొలి మూవీతో భారీ హిట్ అందుకున్న ఆమె వెనుక ఆర్తి అగర్వాల్ లాంటి అక్క స్టార్ హీరోయిన్గా ఉన్నా ఈమెకు అవకాశాలు అంత ఎక్కువగా రాలేదు. గంగోత్రి మూవీ 2003లో రాగా ఆ మూవీ తర్వాత ఈమె శివాజీ సరసన ఏం బాబు లడ్డు కావాలా అంటూ ఉన్నదంతా అతనికి ఇచ్చేసి ఖాళీగా మిగిలిపోయింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయమైంది. అటు తర్వాత అవకాశాలు రాక కొద్ది నాళ్లకే తెరమరుగైపోయింది అదితి. ఇప్పటికీ గంగోత్రి సినిమా తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేవు ఈమెకి. ఇక ఈ కోవలో చెప్పుకునే మరో యాక్ట్రెస్ సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురు ఘట్టమనేని మంజుల. మహేష్ బాబు సోదరి అయిన ఈమె బాలకృష్ణ సరసన ఓ మూవీలో హీరోయిన్గా ఒప్పందం కూడా జరుగుతుంది. అయితే కృష్ణ గారి ఫ్యాన్స్ అప్పట్లో తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో నా అభిమానుల మాటే నా మాట అంటూ ఆ తండ్రి గీసిన గీత మేరకు ఈమె ఆ మూవీ బరి నుండి బయటకు వచ్చేసింది. మరి ఆ తండ్రి అభిమానుల మాటకి ఈమె తన తండ్రి మాటకి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది కదూ. ఆ మధ్య కొన్ని మూవీస్లో ఈమె కనిపించడం జరిగింది. కావ్యాస్ డైరీ, షో, ఇలా అవన్నీ కథాబలం ఉన్న పాత్రలు కావడం, ఇక హీరోయిన్గా డ్యూయెట్లు పాడేవి కాకపోవటం కాబోలు. ఏదేమైనా ఈమె సినిమాల్లో నటించే వీలున్నా ఈమెను సినిమాలు అంతగా పలకరించలేదు. ఇక ఈ లిస్టులో తర్వాత చెప్పుకోబోయే మరో యాక్ట్రెస్ మనందరికీ తెలిసిన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్. హీరోయిన్కి ఉండాల్సిన అన్ని ఫీచర్స్ పుష్కలంగా ఉన్న ఈ గ్లామర్ బ్యూటీ కూడా తెలుగునాట పాగా వేయలేకపోయింది. ఈమె అక్క కాజల్ అగర్వాల్ ఆల్మోస్ట్ అందరి అగ్ర హీరోలతో టచ్లో ఉండే స్థాయి. స్టార్ హీరోయిన్గా కెరియర్ని లీడ్ చేస్తున్న టైం. అలాంటి టైంలో వచ్చిన నిషా సోలో మూవీతో మంచి హిట్ అందుకున్న పట్టుమని 4 చిత్రాలు కూడా ఇక్కడ చేయలేకపోయింది. చాలా తొందరగా సినీ కెరియర్ని ముగించేయటం ఈమె అభిమానుల్ని నిరాశపరిచింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.